మ్యూజిక్ గురించి ఇప్పుడు మీకు సబ్జెక్టు టేకింగ్ అన్నీ ఓకే. మ్యూజికల్గా మీకు ఆ టైంలో ఆ నాలెడ్జ్ ఉందా? ఎలా అసలు ఇందులో సాంగ్స్ ఇన్కార్పొరేట్ చేయాలి అవన్నీ? ఇప్పుడు ఒక మ్యూజిక్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది. పైగా ఇళయరాజా గారు అంటే బట్ శివ సాంగ్స్ అది సినిమా పెద్ద హిట్ అయింది కాబట్టి సాంగ్స్ పైకి వచ్చినాయి. కానీ టెరిఫిక్ మ్యూజిక్ అని అనుకోవట్లేదు. బాట్నీ పాట సాంగ్ తప్పిస్తే మిగతా అన్నీ కూడా ఇళయరాజా గారి వేరే సూపర్ హిట్స్తో కంపేర్ చేస్తే అంత పెద్ద సాంగ్స్ కాదని నా ఫీలింగ్. ఆనందో బ్రహ్మ కూడా బాగుంటుంది బట్ నాట్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ఇళయరాజాస్ బెస్ట్ అని మీరు ఒక 100 పెడితే దాంట్లో శివ సాంగ్స్ ఉంటాయని అనుకోవట్లా. అప్పుడేంటి ఆయన చాలా బిజీ, ఆయన ఇస్తేజాలు అయిపోయింది అన్న ఫీలింగ్ ఉన్నందుకు మ్యూజిక్ అంత నేను ఎక్కువ ఎస్పెషల్ బాటనీ సాంగ్ కొంచెం సరసాలు చాలు, ఈ 2 పాటలు తప్పిస్తే ఐ డెంట్ పే మచ్ అటెన్షన్ టు ద మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ నాట్ వెరీ పర్టికులర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోరు అంతకుముందే నేను రాజా గారిది మౌన రాగం కానీ ఎర్ర గులాబీలు కమల్ హాసన్ సినిమా, ఈ సినిమాలు చూస్తున్నాను కాబట్టి ఆయనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆయన ఇచ్చిన డిఫరెన్స్ ఎవరు ఇవ్వలేరని నాకు క్లియర్ కట్ ఐడియా ఉంది. సార్, ఆనంద బ్రహ్మ సాంగ్ టేక్ ఆఫ్ జనరల్గా ఇప్పుడు థియేటర్లో నుంచి అమ్మాయి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఆ స్క్రీన్లోకి వెళ్ళి పోవటం అనేది ఏంటి సార్? ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? అది నాస్టీ అని జానెట్ జాక్సన్ వీడియో, అది దాంట్లో నుంచి కాపీ కొట్టాను. ఓకే, సో అలా వేరే సాంగ్స్ కూడా ఏమన్నా అలాంటి ఇన్స్పిరేషన్స్ ఏమన్నా ఉన్నాయి? చాలా షార్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చిన్న క్యారెక్టర్ వచ్చి పోల్ని కొట్టుకుంటాడు. అవును, అది మూంద్రాం పిరాయ్ అని బాలు మహేంద్ర ఫిల్మ్, క్లైమాక్స్లో వచ్చి కూర్చుంటారు. దాని నుంచి ఇలా చాలా షార్ట్స్ సీన్స్, కొన్ని సీన్స్ అవ్వచ్చు హిందీ సినిమాల్లోనే ఇక్కడ అక్కడ, లేకపోతే మన అర్ధ సత్య సినిమా, అదే సినిమాల నుంచి రియల్ లైఫ్ నుంచి.